వైసీపీలో అసంతృప్తులు ఎవరూ లేరని అన్నారు జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తోట నరసింహం. అందరినీ కలుపుకొని ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. జగ్గంపేట నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఉన్నాయని తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గ బాధ్యతలు తనకు అప్పగించినందుకు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలుపుతున్న తోట నరసింహంతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున తోట నరసింహ సీటు కేటాయించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనబడుతుంది. ఈరోజు జగ్గంపేట కాన్స్టిట్యూన్సీ కూడా మొత్తం పార్టీ శ్రేణులందరూ సంబరాలు జరుపుకున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి అధిష్టానం సీటు మీకు కేటాయించడం పట్ల అభిప్రాయం ఏంటి? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు నా మీద ఎంతో నమ్మకంతో జగ్గంపేట కోఆర్డినేటర్గా ఇన్ఛార్జిగా రాత్రి నిర్ణయించడం జరిగింది. ఆయనకి జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తల తరఫున ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నారు. జగ్గంపేట సంబంధించి ఏ సమస్యలు ప్రధానంగా తీర్చాలనుకుంటున్నారు మీరు? తప్పనిసరిగా ఈరోజు నేను 15 సంవత్సరాల పాటు జగ్గంపేట నియోజకవర్గంలో పనిచేశాను. 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా చేశాను. ఈ నేపథ్యంలోనే నేను అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నేను చేసిన పదవీ కాలంలో చేయడం జరిగింది ఈ నియోజకవర్గానికి. అయినా సరే ఇటీవల కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా సాగునీరు సమస్య మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. నేను గతంలో నేనున్నప్పుడే దాన్ని పూర్తి స్థాయిలో పెట్టాం. అయినా దాన్ని సరైనటువంటి ఆజమాయిషీ లేక ఈరోజు నీరు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది రైతులకి. దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేశారు. అది ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఇళ్ల స్థలాలు కేటాయింపు కానీ, దానికి సంబంధించినటువంటి లబ్ధిదారులకి జగనన్న కాలనీ పేరిట ఇల్లు ఇచ్చే కార్యక్రమాలు కూడా చాలా గ్రామాల్లో జరగలేదు. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి అవి కూడా పూర్తి చేసే కార్యక్రమంలో భాగంగా నేను పూర్తి స్థాయిలో దాన్ని దృష్టి పెట్టడం జరుగుతుంది. అసంతృప్తులని ఎలా సర్దిద్దుకుంటారు? వాళ్ళు మీతో కలిసి వచ్చేలా ఉంటారా ఏంటి? వాళ్ళు మీకు గెలుపుకు ఆటంకం కలిగిస్తారంటారా? ఏ రకమైన ఆటంకాలు జరగవు. ఎందువల్లంటే అందరినీ కలుపుకొని వెళ్తాం మేము. ఈరోజు అసంతృప్తి అన్నది ఎక్కడ కూడా లేదు. ఈ నియోజకవర్గంలో అందరినీ కలిసిమెలిసి వెళ్తాం, కలుపుకొని వెళ్తాం. ఆ రకంగానే విజయం సాధించడం జరుగుతుంది. గతంలో కూడా ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఉన్నారు, ఆయన క్యాడర్ ఉంటుంది, మీ క్యాడర్ ఉంటుంది. అయ్యి కలిసి పనిచేస్తాయంటారా? విజయానికి దోహదపడతాయంటారా? తప్పనిసరిగా అందరూ కలిసే ఉంటాం. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. వారందరినీ కూడా మేము సంప్రదిస్తాం, వారందరినీ కలుపుకొని వెళ్తాం. ఆ రకంగానే ఎన్నికల్లో విజయం సాధించడానికి అన్ని రకాలైనటువంటి మీ శక్తులన్నీ కూడా వాడడం జరుగుతుంది. ప్రతిపక్షాలు జనసేన అండ్ టీడీపీ కలిసి పోటీ పొత్తుతో వస్తున్నాయి, వాటిని ఎలా ఢీకొనబోతున్నారు? తప్పనిసరిగా వాళ్ళు ఎన్ని రకాలుగా కలిసినా, కూటమిలుగులు వచ్చినా, ఇంకో రకంగా వచ్చినా సరే వైఎస్ఆర్ పార్టీకి అంటూ ఒక కేడర్ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా పేద ప్రజలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలందరూ ఆకర్షితులే ఉన్నారు. ఆ ఎన్ని రకాల కూటమిలు వచ్చినా సరే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర అవేం పనిచేయవు. మేమే విజయం సాధించడం జరుగుతుంది అంతిమంగా. జగ్గంపేటకు సంబంధించి మిగతా అన్ని పార్టీల నుంచి కూడా మీకు మద్దతు ఉందనుకుంటున్నారా? ఏంటి అసలు ఎలా మీరు కేవలం వైసీపీ తరపు ఒక్కరే ముందుకు వెళ్తున్నారు, వాళ్ళందరూ కలిసికట్టుగా వస్తున్నారు, ఎలా వెళ్తారు ముందుకి? తప్పనిసరిగా ఈరోజు ఎవరు ఎన్ని రకాలుగా కలిసినా సరే సింహం సింగిల్గా వస్తుంటారు. ఆ రకంగానే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు. జగ్గంపేట నియోజకవర్గం నేను సింగిల్గా వెళ్తాను. చూస్తుంటే అసంతృప్తులంటూ ఎవరు లేరు, కలుపుకుంటూ ముందుకు వెళ్తాను. ఖచ్చితంగా ఈ జగ్గంపేటలో వైసీపీ జెండా ఎగరవేస్తానని చెప్పి తోట నరసింహ చాలా స్పష్టంగా చెప్తారు. రవిశంకర్తో రాజేష్, జగ్గంపేట.